इज्जत वंटा नहीं तक मन बोता एमे तीत काना है विदास के बरेट ना मला कशाला लागते హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీరు క్షేమంగా ఉండడమే మాకు కావాల్సింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అదేంటంటే మా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా విరివిగా పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. ఆ పెళ్లిళ్ళు జరిగేటప్పుడు కాతపెట్ట అనేది చాలా ప్రాముఖ్యం కనుక కాతపెట్ట గురించి అలాగే తోటి పెళ్లి కూతురుని తీసుకెళ్లే ప్రాసెస్ మొత్తం చూపిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిగతా మా బ్రదర్ చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి మేమైతే రేపు ప్రధానం ఉందండి. అంటే పెళ్లి కూతుర్ని ఇక్కడ విందు చేసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో తీసుకెళ్లాలి. అయితే ఈ రోజు ఈవినింగ్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో మేమైతే మిఠాయి బుడ్డిగా మా ఊరు నుంచి వెళ్తున్నామండి. అయితే మా ఏరియాస్ ప్రాంతంలో ఏ స్టైల్లో వివాహాలు ఉంటాయో చాలా స్టైల్ ఉంటాయి. కొన్ని స్టైళ్ళు మీరు చూసే ఉంటారు. మరి ఈరోజు కొత్త కోణంలో మీకు కూడా ఒక వీడియో చూపించాలని ప్రయత్నం మీ ముందు రావడం జరిగింది. మరి మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో మేము స్టెప్ బై స్టెప్ చూపిస్తాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. పెళ్లి కూతురుని కూడా రేపు సాయంత్రం అరకువేలి దగ్గర విలేజ్ లో తీసుకెళ్లాలి. ఇది సొంపి అనుకుంటా, సొంపి అక్కడ కూడా వీలైతే ట్రై చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మరి మిగతా వీడియో కవర్ చేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు నుంచి మిఠాయి బుడ్డిగా మరి మా ఊరు నుంచి ఒక పాపనైతే తీసుకెళ్తున్నాం. మిఠాయి బుడి కూర్చోవడానికి రకరకాల సామాన్లు ఈ కాతపెట్టెలో పెడతారన్నమాట. బ్రష్లు మొదలుకొని ఆడవాళ్ళకు సంబంధించిన సామాన్లన్నీ కూడా, అలాగే పప్పు దినుసులు, అలాగే సాల్ట్, బియ్యం, కోళ్ళు, కొందరు మేకలు కూడా తీసుకెళ్తారు. అలాగే వంట నూనె, కాలపట్టీలు, సిల్పర్స్, ఇలా అన్నీ అంటే అరిసెలు అవి కూడా జతలుగా ఉంటాయి. ఈ విధంగా ఒక కాతపెట్ట అనేది తయారు చేస్తారు. ఎందుకంటే మిఠాయి బుడ్డి కూర్చునే వాళ్ళు ఈ విధంగా తీసుకెళ్లడం ఒక సాంప్రదాయం అన్నమాట. కాతపెట్టె చుట్టూ అయితే తెల్లటి దారంతో అడ్డాకులు ఉంటాయి కదా, ఆ అడ్డాకులు మొత్తం తొలగించి స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో అయితే ఈ విధంగా కట్టేయాలన్నమాట. అది పూర్వం నుంచి మా గిరిజనులు చేస్తున్న ఒక సాంప్రదాయం. ఈ విధంగా మొత్తం ముడి వేసేయాలి. దాన్ని విప్పేటప్పుడు చాలా జాగ్రత్త విప్పాలి, అది ఎవరు కూడా తెంపకూడదు. మాయ గారు బాగున్నారు కదా? అయితే ఇప్పుడు మీరు కట్టింది ఏ పెట్టది? కాతపెట్టయా? ఏటేటి ఉంటాయి లోపల? కాలు పట్టెలు, సత్తమానలు, అన్ని ఇంకా దూనెలు అన్ని ఉంటున్నాయి. పప్పాలు 12 దొత్తాలు పప్పాలు, మరి ఒక జేకటి. అంటే ఈ సంప్రదాయము ఎప్పటి నుంచి నీకు తెలుసు ఇలాగా తీసుకెళ్తారని? ఇది మరి పూర్వకాలం నుండి జరుగుతుంది ఇలాగే. మరి ఆ తాడు ఎందుకు అలా కడతారు? దారంతో తాడు ఇది మరి అప్పుడు సంప్రదాయం ఇలా ఉంటుంది. అంటే దాన్ని కట్టడం గల కారణం అంటే అవతల బియ్యంకుల వారితోటి ముడి విప్పించడానిక? ముడి విప్పించడం మరి అవతల పెద్దలు ఇంతల పెద్దలు కూర్చి అక్కడ మొత్తం కాతపెట్ట విప్పుకోవడానికి ముడి విప్పించారు అక్కడ. మరి అది ముడి విప్పలేకపోతే పరిస్థితి అంటే మరి దారం తెగకుండా అయిపోతే వారు చేస్తారు పోతుంది. అంటే జరిమానా ఉంటుందా? ఏదైనా ఉంటుంది.
ఇక్కడ కాత పెట్టాలి ఏదైనా మేము తక్కువలో మోస్తుంటే మాకు జరిమానాలు వేస్తారు. అన్ని కరెక్ట్ ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి. అక్కడ అవతల పెద్దలు ఇవతల పెద్దలు కూర్చి అక్కడ మరి మొత్తం ఇది అన్ని ఇంకా అక్కడ పరీక్ష చేస్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఖాతా పెట్టి రెడీ అయిపోయినట్టే కదా. ఇప్పుడు వెళ్ళడానికి రేట్ మరి మీరు ఏమని చెప్తారా? మీరేమని చెప్తారా? వార్డు మెంబర్ గారు మీరు చెప్పండి, ఏమని చెప్తారు? ఖాతా పెట్టి తీసుకెళ్లే సమయానికైతే గ్రామస్తులు కూడా కొందరు వెళ్ళాలి. మరి గ్రామస్తులు వస్తున్నారు కదా అనుకొని ఇదిగోందండి డికాషన్ అయితే పెడుతున్నారు. ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా ఖాతా పెట్టే తీసుకెళ్ళేటప్పుడు అయితే వెళ్ళాలి. ఇది పూర్వం నుంచి వస్తున్న ఒక ఆచారం అని చెప్పవచ్చు. ఈ విధంగా డికాషన్స్ తాగుతున్నారు, అందరు కూడా రెడీ అవుతున్నారు. కొందరైతే ఈ విధంగా దుమ్ము దులిపేసి బిందెలు సిద్ధపరచుకుంటున్నారు. మిఠాయి బుడిని తీసుకెళ్లే వాళ్ళైతే ఒక దగ్గర నిల్చొని ఈ విధంగా ప్రార్థన చేసుకొని సక్రమంగా జరగాలని అయితే వెళ్తున్నారు. అన్నీ పట్టుకెళ్తున్నామా లేదా, అన్నీ ఉన్నాయా లేవా అనుకొని ఖాతా పెట్టెతో సహా అన్నీ తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రధానం జరిగే ఇంట్లో అయితే ఈ విధంగా మేమైతే బయలుదేరుతున్నాము మా ఊరు నుంచి. మా ఊరు నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం ఉంటుంది కోరుకొండ. దగ్గరే కదా అనుకొని మేమైతే సాయంత్రం చేసి వెళ్తున్నాము. చీకటి కూడా పడుతుంది, వర్షం కూడా వచ్చేలా ఉంది. మేమైతే ప్రయాణం కొనసాగిస్తున్నాము. ప్రయాణం కొనసాగిస్తున్న సమయానికైతే వర్షం వచ్చిందండి. వర్షానికి తడిసిపోయారు. మా ఊరు నుంచి పరమాయ వాళ్ళ కిరాణా షాప్లో మేమైతే వర్షం తగ్గితే బయలుదేరుదామని మేమందరం కూడా ఈ విధంగా ఒకే దగ్గర కూడుకొని ఉన్నాము. వర్షం తగ్గితే ఆ ఇంటికైతే మేము చేరుకుంటాము. వర్షం అయితే తగ్గేలా లేదు. బండి ఎక్కుందంటే మిఠాయి పొడి తప్పిపోయినా బండి లోపల పెడతావా కానీ వర్షానికి తడుచుకుంటూ అదే బర్రం aquela tu tá hadi
ఇంటికి చేరుకోగానే మేమైతే బురదతో వెళ్ళాము కాబట్టి కాలు కడుక్కోవడానికి మాకు వాటర్ పెట్టారు. బురద తొక్కపోయినా సరే కాలు కడుక్కోవడం అనేది ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం అన్నమాట. యూట్యూబ్లో పెడదాం కదా. బాగుంటివా? ఇక్కడే భోజనాలు ఉంటాయండి. ఈ విధంగా మిఠాయి బుడ్డి వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారన్నమాట. మా గిరిజనుల ఆచారం, ఒక సాంప్రదాయం. వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్, మరి వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్.